హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మరి ఈ రోజు నుంచి అయితే సెకండ్ ఫేజు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది వార్త మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. మరి ఈ యొక్క వార్తా కథనంలో కూడా రావడం జరిగింది. ఈ యొక్క న్యూస్ ఎడిషన్లో, టుడే న్యూస్ ఎడిషన్. మరి ఎవ్రీబడి హ్యాస్ టు అప్లై. మరి టుడే 1 PM మరి 4వ తారీఖు, ఇవాళ 4వ తారీఖు కాబట్టి 4th 1 PM స్టార్ట్ అవుతుంది. 6th 1 PM వరకు క్లోజ్ అవటం జరుగుతుంది. అదేవిధంగా నేటి నుంచి కన్వీనర్ వైద్య సీట్లకు వెబ్ ఆప్షన్లు. మరి సెకండ్ ఫేజు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రెండో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తూ మరి కాళోజీ విశ్వవిద్యాలయం వారు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మరి అదేవిధంగా ప్రకటన అయితే జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట 1 PM నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అని తెలిపారు. కన్వీనర్ కోటా కింద మొదటి రౌండ్లో సీట్లు పొందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలోపు కేటాయించిన వైద్య కళాశాలలో చేరాలని, ఈరోజు మధ్యాహ్నం 1 PM లోపు చేరాలి, వైద్య కళాశాలలో చేరాలని. మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లు కూడా కేటాయింపు. మేనేజ్మెంట్ కోటా కింద మొదటి దశ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్న విద్యార్థుల వివరాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. కళాశాల వారీగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను వెల్లడించింది. ఇది మరి క్యాట్ ఏ, అదేవిధంగా క్యాట్ బి అండ్ సి సీట్స్. ప్రతి ఒక్కరు కూడా మేనేజ్మెంట్ సీట్లు కూడా క్యాట్ బి అండ్ క్యాట్ సి. క్యాట్ బికి అయితే 12 lakhs per annum, మరి క్యాట్ సికి అయితే 24-25 lakhs per annum. మన ఛానల్లో కూడా మరి ఫీజెస్ వివరాలు కూడా ఇచ్చాను. మరి అదేవిధంగా కన్వీనర్ సీట్లకు సంబంధించిన ఈరోజు అయితే మరి వెబ్ ఆప్షన్లకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మీకు సీటు వచ్చినా రాపోయినా ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇదేంటంటే కండిషన్స్ అండి. ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్లు ఎక్సర్సైజ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళకి సీటు రాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్లో వాళ్ళు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో, ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్లో మరి పెట్టుకోవాలి. రిపోర్ట్ చేయని వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది సెకండ్ ఫేజ్. ఇది మన దగ్గర ఉన్న డేటా. మరి మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.